హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గోడచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ల్యాప్టాప్ కీబోర్డ్ రిపేరింగ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ల్యాప్టాప్ మదర్బోర్డ్ చిప్ లెవెల్ రిపేరింగ్లో ఇప్పటివరకు మీకు చాలా సెక్షన్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో అయితే ల్యాప్టాప్ కీబోర్డ్ సర్క్యూట్ గురించి, దాని రిపేరింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ అయితే చూడండి, కీబోర్డ్ డస్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్. సో ఇక్కడ మీరు ల్యాప్టాప్లో ఉండే కీబోర్డ్ ఏదైతే ఉందో దాన్ని అన్ని కీలు ఏది కూడా వర్క్ అవ్వట్లేదు, అంటే పూర్తిగా కీబోర్డే వర్క్ అవ్వట్లేదు. సో అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ కీబోర్డ్ కనెక్టర్ అండ్ సాకెట్, రిమూవ్ డ్రై అవర్ మాయిశ్చర్ ఎక్సెట్రా. సో ఫస్ట్ కీబోర్డ్ కనెక్టర్ని సాకెట్ని చెక్ చేయండి, దాని మీద ఏమైనా డ్రై కానీ మాయిశ్చర్ కానీ ఉందేమో. సో అలా ఉంటే టిన్నర్తో దాన్ని బ్రష్తో అయితే క్లీన్ చేయండి. అలాగే అప్లై సమ్ హీట్ ఆన్ కీబోర్డ్ సాకెట్. సో కీబోర్డ్ సాకెట్ మీద అయితే హీట్ని అయితే అప్లై చేయండి, ఎస్ఎండితో హీట్ని అయితే అప్లై చేయండి. సో ఏమైనా డ్రై సోల్డర్ లాగా ఉంటే సోల్డర్ అంతా కరెక్ట్గా అయ్యేటట్టు హీట్ని అయితే అప్లై చేయండి. అలాగే ఆల్సో చెక్ కీబోర్డ్ ఎరే రెసిస్టర్. సో మీరు కీబోర్డ్లో ఉండే ఎరే రెసిస్టర్ అంటే కీబోర్డ్ కనెక్టర్ ఏదైతే సాకెట్ ఉందో ఆ సాకెట్ దగ్గర ఈ సాకెట్ పిన్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ పిన్స్ అన్నీ ఐఓ చిప్కి కనెక్ట్ అవుతాయి. సో ఐఓ చిప్కి కనెక్ట్ అయ్యేటప్పుడు కొన్ని ఈ పిన్స్ అన్ని డైరెక్ట్గా ఐఓ చిప్కి కనెక్ట్ అవ్వచ్చు, లేదా ఈ పిన్స్ ఐఓ చిప్కి కనెక్ట్ అయ్యే పాత్లో రెసిస్టర్లు కానీ కెపాసిటర్లు కానీ ఉండొచ్చు. సో ఏదైతే ఈ ఐఓ చిప్కి ఈ సాకెట్కి కనెక్ట్ అయ్యే పాత్ ఉందో ఆ పాత్లో కొన్ని పుల్అప్ రెసిస్టర్స్ని యూజ్ చేసి వీటి ద్వారా అయితే సప్లై ఇస్తారు ఈ ప్రతి పిన్కి కూడా. ఈ సప్లై ఇచ్చే వీటినే ఎరే రెసిస్టర్స్ అంటారు. సో ఈ ఎరే రెసిస్టర్స్ని అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఈ మూడు చెక్ చేశారు, ఈ మూడు ఇక్కడ చెప్పిన విధంగా చేశారు. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే దెన్ రీప్లేస్ కీబోర్డ్ విత్ గుడ్ వన్. సో అన్నీ చెక్ చేశాక అన్నీ బాగానే ఉన్నాయి. సో అప్పుడైతే మీరు ఒక కొత్త కీబోర్డ్ని అయితే రీప్లేస్ చేయండి. సో కొత్త కీబోర్డ్ని రీప్లేస్ చేయగానే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే పాత కీబోర్డే ప్రాబ్లం, సో బోర్డు ప్రాబ్లం కాదు అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో అలాగే కొత్త కీబోర్డు రీప్లేస్ చేశాక కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అంటే ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ దెన్ చేంజ్ ఐఓ చిప్. సో కీబోర్డు కొత్తది చేంజ్ చేశాక కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే మీరు ఏంటంటే ఐఓ చిప్ని అయితే ఒకసారి రీసోల్డర్ చేయండి, లేదంటే ఐఓ చిప్ని చేంజ్ చేయండి. ఎందుకంటే ఐఓ చిప్ నుంచి కీబోర్డ్కి డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చిందో పూర్తిగా కీబోర్డ్ వర్క్ అవ్వనప్పుడు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యాక మీకు వర్క్ అవ్వలేదు, కొత్త కీబోర్డ్ని రీప్లేస్ చేశాక కూడా వర్క్ అవ్వలేదంటే ఒకసారి ఐఓ చిప్ని అయితే చేంజ్ చేయండి. సో అలాగే సెకండ్ పాయింట్ చూడండి, సమ్ కీస్ ఆఫ్ కీబోర్డ్ నాట్ వర్కింగ్. సో ఫస్ట్ పాయింట్లో ఏంటంటే పూర్తిగా కీబోర్డే వర్క్ అవ్వట్లేదు. సెకండ్ పాయింట్లో ఏంటంటే కొన్ని కీలు వర్క్ అవుతున్నాయి కానీ కొన్ని కీలు వర్క్ అవ్వట్లేదు. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే చెక్ కీబోర్డ్ కనెక్టర్ డయోడ్ రేంజ్. సో కీబోర్డ్ కనెక్టర్ ఏదైతే ఉందో కనెక్టర్ని డయోడ్ రేంజ్లో పెట్టి ఈ కనెక్టర్లో ఉండే పిన్స్ అన్నింటినీ ఒక్కొక్క దాన్ని డయోడ్ రేంజ్లో చెక్ చేయండి. డయోడ్ రేంజ్లో చెక్ చేయడం అంటే దీని ఇంపిడెన్స్ చెక్ చేయడం. ఇంపిడెన్స్ ఎలా చెక్ చేయాలనేది మీకు చెప్పాను. సో ఇంపిడెన్స్ ఎలా చెక్ చేయాలంటే మీరు మీ మల్టీమీటర్ని డయోడ్ రేంజ్లో లేదా డయోడ్ రేంజ్లో పెట్టి సో మీరు రెడ్ ప్రోబ్ని అయితే గ్రౌండ్లో పెట్టాలి. రెడ్ ప్రోబ్ని గ్రౌండ్ మీద పెట్టి బ్లాక్ ప్రోబ్ని ఒక్కొక్క పిన్ దగ్గర చెక్ చేయాలి. సో ఒక్కొక్క పిన్ దగ్గర కొంత వాల్యూ వస్తుంది కదా, సో ఆ వాల్యూ వస్తే దీన్నే ఇంపిడెన్స్ చెక్ చేయడం అనమాట. సో కొన్ని పిన్స్ దగ్గర వాల్యూ రావట్లేదు, అవి గ్రౌండ్ పిన్స్ అవ్వచ్చు. గ్రౌండ్ పిన్స్ దగ్గర వాల్యూ అయితే రాదు. గ్రౌండ్ పిన్ కాకుండా ఐఓకి కనెక్ట్ అయ్యే పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ దగ్గర కూడా మీకు వాల్యూ ఎక్కువ వచ్చింది, లేదా బాగా అన్ని పిన్లకి సమానంగా వస్తే ఓకే, లేదా ఏదో ఒక పిన్ పర్టికులర్ పిన్కి ఎక్కువ వాల్యూ వచ్చింది, లేదా పర్టికులర్ పిన్కి చాలా తక్కువ వాల్యూ వస్తుంది. ఇలాంటి డిఫరెన్సెస్ని ఏదైనా మీకు చూపిస్తుందంటే ఆ పిన్ ఏదైతే పాత ఉందో ఆ పిన్ అయితే ప్రాబ్లం అని అయితే మీరు చెప్పొచ్చు. సో ఇప్పుడైతే చూడండి, ఈ పర్టికులర్ పిన్ వాల్యూ మిస్ మ్యాచ్ దెన్ చెక్ ఈజ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ అండ్ ఇట్స్ పాత్ ఆఫ్ ఐఓ చిప్స్. సో ఏదైతే ఐఓ చిప్కి ఈ పాత్లో కనెక్ట్ అయి ఉన్నాయి కదా ఈ కనెక్టర్ పిన్స్, ఈ పిన్స్ దగ్గర మీకు ఏదో ఒక పిన్ దగ్గర ఎక్కువ వచ్చింది లేదా తక్కువ వచ్చింది, ఇలా మిస్ మ్యాచ్ అవుతుంటే ఆ పాత్లో ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉండవు, దానికి ఒక రెసిస్టర్ కనెక్ట్ అయ్యవచ్చు లేదా ఒక కెపాసిటర్ కనెక్ట్ అవ్వచ్చు. సో ఆ కాంపోనెంట్లో ఉండే కెపాసిటర్ వర్క్ అవుతుందా లేదా ఒకవేళ ఆ కాంపోనెంట్లో రెసిస్టర్ కనెక్ట్ అయితే వర్క్ అవుతుందా లేదా అని అయితే చెక్ చేయండి ఐఓ చిప్కి వెళ్ళే పాత్లో. అలాగే ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే దెన్ రీప్లేస్ కీబోర్డ్ విత్ గిట్ వన్. సో అలాగే మీకు అన్నీ చెక్ చేశాక అన్ని ఇంపిడెన్స్ కరెక్ట్గా వచ్చింది, అంతా బాగానే ఉంది అనుకుంటే మీరు ఆ పాత కీబోర్డ్ని తీసేసి కొత్త కీబోర్డ్ని మీరైతే బోర్డుకి కనెక్ట్ చేయండి. కొత్త కీబోర్డ్ని కనెక్ట్ చేయగానే అన్నీ వర్క్ అవుతున్నాయంటే సో నో ప్రాబ్లం. సో మీకు ఏంటంటే ఇక్కడ బోర్డు ప్రాబ్లమా కీబోర్డ్ ప్రాబ్లమా అనేది అయితే చెప్తున్నాను. అంటే బోర్డు అంటే మదర్ బోర్డులో ఏదైనా ప్రాబ్లమా లేదా కీబోర్డే ప్రాబ్లమా? మీరు కొత్తదాన్ని రీప్లేస్ చేశాక మీకు అన్నీ నీట్గా వర్క్ అయ్యాయంటే ఆ పాత కీబోర్డ్లోనే ప్రాబ్లం ఉంది, లేదా మీరు కొత్తది రీప్లేస్ చేశాక కూడా మీకు వర్క్ అవ్వట్లేదంటే బోర్డులో ప్రాబ్లం ఉంది. సో ఎలా చెక్ చేయాలనేది అయితే చెప్పాను. సో ఫస్ట్ 2 పాయింట్లకి. అలాగే థర్డ్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్ ఏంటంటే కీబోర్డ్ ప్రొడ్యూస్ నెంబర్స్ ఇన్సెటెడ్ ఆఫ్ లెటర్స్. సో మనం కీబోర్డ్లో మనం లెటర్స్ ప్రెస్ చేస్తుంటే అక్కడ నెంబర్స్ వస్తున్నాయి.
ఇదేంటి ఇలా వస్తున్నాయి అనుకుంటే మనం ఏంటంటే ఎక్కువగా ఈ ప్రాబ్లం మనకి 14 ఇంచ్ ల్యాప్టాప్లో వస్తాయి. 14 ఇంచ్ ల్యాప్టాప్లో ఏమవుతుందంటే 14 ఇంచ్ ల్యాప్టాప్లో అది చిన్నది కాబట్టి సో లెటర్స్ దగ్గరే నెంబర్స్ కూడా ఇచ్చేసి షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మనం నెంబర్స్ అయితే ప్రెస్ చేయాలి. సో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మనం నెంబర్స్ ప్రెస్ చేస్తున్నప్పుడు అలా మనకు నెంబర్ రాకుండా లెటర్ వస్తుంది, లేదా లెటర్ దగ్గర ప్రెస్ చేస్తుంటే నెంబర్ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం వస్తున్నప్పుడు దాని సొల్యూషన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇష్యూ, రీఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇలాంటి ప్రాబ్లంకి అయితే ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే అదే ఓఎస్ని ఏదైతే ఉందో సో ఓఎస్ని రీఇన్స్టాల్ అయితే చేయండి. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక కనెక్టర్ చూపించాను. సో ఈ కనెక్టర్ సాకెట్ ఇది చూస్తే మీకు 1 నుంచి 24 పిన్స్ అయితే ఉన్నాయి. 1 2 3 4 5 6 అని చెప్పి 24 పిన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే బేస్ అనమాట, కనెక్టర్ ఈ గ్రౌండ్ బేస్ కనెక్ట్ అవ్వడానికి. సో ఇవి టోటల్గా 24 పిన్స్. ఈ 24 పిన్స్లో కూడా ఇక్కడ చూపించే 24 పిన్స్లో ఒక్కొక్క పిన్కి మీకు ఎంత ఇంపిడెన్స్ వస్తుంది, డయోడ్ వాల్యూ పెట్టాక ఒక్కొక్క పిన్కి ఎంత ఇంపిడెన్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూస్తే 807 807 763 ఇవేవైతే ఉన్నాయో సేమ్ ఇలాగా, అంటే మరీ ఎక్కువ రావట్లేదు, అంటే ఎక్కువ డిఫరెన్షియేషన్ అయితే లేదు. అలాగే ఇక్కడ కొన్ని పిన్స్ చూసారంటే ఇక్కడ ఏమైనా గ్రౌండ్ సిగ్నల్ దగ్గర గ్రౌండ్ పిన్ అంటే 0 వస్తుంది, లేదా ఇంకా తక్కువ రావచ్చు, ఈ విధంగా అనమాట. సో ప్రతి పిన్ని చెక్ చేస్తే ఎక్కువ ఇంపిడెన్స్ ప్రాబ్లం లేదు అనేది చూసుకోవచ్చు. లేదా మీరు యూజ్ చేస్తున్న కీబోర్డ్ కనెక్టర్ యొక్క ఇంపిడెన్స్ డయోడ్ వాల్యూ ఏదైతే ఉందో సో దాన్ని అయితే మీరు సిమాటిక్స్లో చెక్ చేయండి. చెక్ చేస్తే ఒక్కొక్క పిన్ దగ్గర ఎంత ఇంపిడెన్స్ వాల్యూ వస్తుందని మీకు తెలుస్తుంది. సో అలా అయినా చెక్ చేసుకోవచ్చు, పర్టికులర్గా ఎంత ఇంపిడెన్స్ వాల్యూ రావాలి అనేసి, లేదా చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్క పిన్ దగ్గర. లేదనుకుంటే ఇలా నార్మల్గా మీరు చెక్ చేయాలంటే అన్నీ ఆల్మోస్ట్ దగ్గరలో చూపించి ఏదో ఒక పిన్ అది గ్రౌండ్ కనెక్ట్ కాదు, గ్రౌండ్ కనెక్ట్ కాకపోయినా ఎక్కువ వాల్యూ చూపిస్తుంది, లేదా తక్కువ వాల్యూ చూపిస్తుంది, వాల్యూ అయితే మిస్ మ్యాచ్ వస్తుంది, దగ్గరలో రావట్లేదంటే ఆ పాత్ను అయితే మీరు చెక్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఆ విధంగా అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను మీకు. అలాగే ఇంకో కనెక్టర్ని చూపిస్తున్నాను. ఇంకో కనెక్టర్ ఏంటంటే 28 పిన్స్ అనమాట. ఈ 28 పిన్స్లో కూడా ఒకటి ఎన్సీ ఉండొచ్చు, అలాగే గ్రౌండ్ ఉండొచ్చు, గ్రౌండ్ దగ్గర 0 రావచ్చు, లేదా ఆల్మోస్ట్ దగ్గరలో సేమే వస్తుంది. 546 552 ఇలా దగ్గరలో సేమ్ వాల్యూ రావచ్చు. సో మీకు అర్థమైంది కదా, ఎక్కువ కానీ తక్కువ కానీ బాగా తక్కువ డిఫరెన్సియేషన్ చూపిస్తుంది, వాల్యూ మిస్ మ్యాచ్ అవుతుంది అంటే ఆ పాత్ని అయితే మీరు చెక్ చేయండి. సో అలాగే ఇక్కడ చూసారు కదా, ఇది కీబోర్డ్ సాకెట్ ఏదైతే ఉందో. సో ఈ సాకెట్ కొన్ని ఏంటంటే ఈ విధంగా క్లిప్, అంటే మీదకి ఇలా క్లిప్ కొంచెం ఎత్తి అందులో మనం కీబోర్డ్ కనెక్టర్ని అయితే పెట్టవచ్చు. సో ఇక్కడ చూస్తే ఈ పాత్లో కొన్ని కెపాసిటర్లు ఉన్నాయి, ఇక్కడ చూస్తే కొన్ని ప్యాక్ కెపాసిటర్లు అయితే ఉన్నాయి. ఈ ప్యాక్ కెపాసిటర్లకి కొన్ని ఇటువైపు అంతా కామన్ గ్రౌండ్ ఉందనుకోండి, ఇటువైపు అంతా పాజిటివ్ ఉండొచ్చు. సో ఈ విధంగా అంటే పాజిటివ్ అంటే ఇదే ఇక్కడ నుంచి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఈ పిన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉండి, ఈ పిన్స్ అన్నీ కూడా మనకి ఐఓ చిప్కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి. సో అలాగే ఇంకొన్ని కనెక్టర్ని చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు ప్యాక్ కెపాసిటర్ని యూజ్ చేయొచ్చు, లేదా ప్యాక్ రెసిస్టర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ప్యాక్ రెసిస్టర్స్ని యూజ్ చేయొచ్చు, ప్యాక్ కెపాసిటర్ని యూజ్ చేయొచ్చు. ఈ పిన్నుల ద్వారా ఇది చూసారు కదా, ఒక్కొక్క జూమ్ చేసి అయితే చూపించాను. ఒక్కొక్క పిన్ దగ్గర నుంచి ఇలా కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఐఓ చిప్కి అయితే కనెక్షన్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే ప్యాక్ రెసిస్టర్లు ప్యాక్ కెపాసిటర్లు ఏమి యూజ్ చేయలేదు, యూజ్ చేయకుండా డైరెక్ట్ కెపాసిటర్లు యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఐఓ చిప్కి అయితే అన్ని పిన్ల నుంచి కనెక్ట్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ప్యాక్ రెసిస్టర్లు ఉన్నాయి చూసారా. ఈ ప్యాక్ రెసిస్టర్లు ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ రెసిస్టర్లు, ఈ నెట్వర్క్ రెసిస్టర్ల ద్వారా వీటిని అరే రెసిస్టర్స్ అనొచ్చు. ఈ రెసిస్టర్ల ద్వారా పుల్అప్ చేసి కొంత వోల్టేజ్, ఒక 3.3 వోల్టేజ్ ఈ పిన్స్ మీదకి అయితే ఇవ్వచ్చు. ఈ అరే రెసిస్టర్లను కూడా చెక్ చేయాలని చెప్పాను కదా. సో ఇవి అరే రెసిస్టర్లు, అంటే ఈ రెసిస్టర్లు సపరేట్గా ఉండొచ్చు, లేదా నెట్వర్క్ రెసిస్టర్స్ ఉండొచ్చు, ఈ విధంగా అనమాట. ఇక్కడ నుంచి కీబోర్డ్ కనెక్టర్ నుంచి ఐఓ చిప్కి ఏవైతే కనెక్ట్ అవుతున్నాయి, ఈ మధ్యన కెపాసిటర్లు కొన్ని దగ్గర ఉండాలని లేదు, ఇక్కడ కెపాసిటర్లు ఉండొచ్చు, రెసిస్టర్లు ఉండొచ్చు, ఇలా ఉండాలని ఏం లేదు, ఎందుకంటే ఇవి లేకుండా కూడా డైరెక్ట్గా కూడా కనెక్షన్ ఇచ్చి అయితే ఉండొచ్చు. సో ఈ విధంగా అనమాట. సో ఇలా సో ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏం లేదు, ఇక్కడ ఏవైతే కీబోర్డ్ కనెక్టర్ పిన్స్ ఉన్నాయో పిన్స్ అన్నీ కూడా ఐఓ చిప్కి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి డైరెక్ట్గా. సో ఇక్కడ మీరు ఇక్కడ పెట్టి మల్టీమీటర్ బజర్ మోడ్లో పెడితే చూసారంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ విధంగా కనెక్షన్ వస్తూనే ఉంటుంది. లేదా మధ్యన కెపాసిటర్లు ఉన్నాయంటే ఈ కెపాసిటర్ దగ్గర ఒక్కొక్క దాని దగ్గర ఇలాగ మీరు ఐఓ చిప్ దగ్గర ఇలా ఇక్కడ చెక్ చేశారంటే మీకు బజర్ అయితే మోగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ చెక్ చేస్తే ఈ బజర్ అయితే మోగుతూనే ఉంటుంది. సో మధ్యలో ఏదైనా పాత్రలో ఉండే కాంపోనెంట్ ప్రాబ్లం అయితే కాంపోనెంట్ని రీప్లేస్ చేస్తారు, లేదా ఈ కాంపోనెంట్లు డైరెక్ట్ కనెక్ట్ అయ్యే లేదు, లేదా ఇక్కడ ఈ పిన్ నుంచి ఇలా ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా.
బజర్ మోడ్ వచ్చింది, బజర్ వచ్చింది అంటే సో దీనికి కనెక్ట్ అయి ఉంది అని అర్థం అనమాట. మీరు ఒక్కొక్కసారి మదర్ బోర్డ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, మదర్ బోర్డ్లో ప్రాబ్లం వచ్చి ఐఓ చిప్ని చేంజ్ చేశారు, ఐఓ చిప్ని రీప్లేస్ చేసి కొత్త ఐఓ చిప్ని చేంజ్ చేశారు, లేదా దీన్నే రీసాల్వ్ చేశారు ఐఓ చిప్ని బయట తీసి. అలాంటప్పుడు ఏదో ఒక పిన్ను కనెక్ట్ అవ్వలేదు, ఆ పిన్ కీబోర్డ్కి కనెక్ట్ అయి ఉంది. సో అలాంటి సందర్భంలో కూడా కీబోర్డ్లో ప్రాబ్లం రావచ్చు. సో ఇక్కడ రీసాల్వ్ చేసేటప్పుడు ఏదో ఒక పిన్ అనమాట సరిగ్గా సాల్వ్ రావలేదు అనుకోండి, ఆ పిన్నే కీబోర్డ్కి కనెక్ట్ అయి ఉందనుకోండి, సో అలాంటి సందర్భంలో కూడా మీకు కీబోర్డ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. సో ఇవి చూడండి, కీబోర్డ్ కొన్ని కనెక్టర్స్, దాని తాలూకా కేబుల్ ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఇవేంటంటే ఇలా మీదకెత్తి డైరెక్ట్గా ఈ సాకెట్లోకి ఈ కీబోర్డ్ కనెక్టర్ని అయితే పెట్టవచ్చు. ఇవేంటంటే కొంచెం పుల్ చేయాలన్నమాట, లుకింగ్ క్లిప్ అని చెప్పేసి ఇవి కొంచెం పుల్ చేసి ఇలా కూడా పెట్టవచ్చు. రకరకాల కీబోర్డ్ కనెక్టర్స్ ఉంటాయి. సో మదర్ బోర్డ్లో మీరైతే ఇవే ఎక్కువగా ఉంటాయి, ఈ రెండే ఎక్కువగా ఉంటాయి. సో ఈ రెండింటిని అయితే చూడండి. సో ఇది కీబోర్డ్ గురించి అయితే ఈ వీడియోలో కీబోర్డ్ గురించి అయితే మీకు టోటల్గా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.